18 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులకు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ప్రారంభించారు. ఆల్వాల్ సర్కిల్, మచ్చబొల్లారం, బ్లూ బర్డ్స్ కాలనీలో ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ మాట్లాడుతూ కాలనీలో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. రోడ్ల నిర్మాణంతో ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కలుగుతాయని, వర్షాకాలంలో ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రసన్న, బాల, పుష్పదయాకర్, శ్రీదేవి, రేణుక, డాలి, బాబీ, భవానీ, లలిత, హుసేన్ మరియు బాల్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు బొబ్బిలి సురేందర్ రెడ్డి, లడ్డు, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాలనీలో సీసీ రోడ్ల పనులు ప్రారంభం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ పనులు త్వరగా పూర్తి కావాలని కోరుకున్నారు. तो वहाँ पे थोड़ा फंड कम है, फिर भी मैं लेके आके लगाऊँ నరసింహన్న మంచి తొందరగా పెట్టి సందీప్ బాబు. నమస్కారాలండి. చాలా రోజుల నుంచి మన కాలనీవాసులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. 3వ లైన్లో ప్రత్యేకంగా వాహనాలన్నీ ఇటే వెళ్తున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉండేది. మన మహిళలు, ఈ కాలనీవాసులు అందరూ సార్ని కలుస్తాను వెంటనే సార్ స్పందించి మెయిన్ రోడ్ వేయించారు. ఇప్పుడు ఇంటర్నల్ రోడ్డు కూడా వేపిస్తున్నారు. చాలా ధన్యవాదాలండి జితేందర్ గారికి, మా కార్పొరేటర్ గారికి, మా కాలనీ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే జిహెచ్ఎంసీ టీం సభ్యులకు, కార్యవర్గ సిబ్బందికి అందరికీ కూడా మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. జిహెచ్ఎంసీ వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలు సార్. ఇంకా 2వ లైన్ కూడా సార్ ప్రామిస్ చేశారు. బ్లూ బర్డ్స్ 2వ లైన్లో కూడా తొందరగా వచ్చేస్తుంది. టూ రోడ్స్ ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు. మరొకసారి ధన్యవాదాలు जितेंद्र सर गाరు, जीएसएमसी टीम కూడా. पेंशन नहीं हुआ था ये हमारा कॉलोनी, हमारा भाई साहब का वजह से सार का वजह से जितेंद्र गारू वो आके हमारा ये मेन रोड कर दिया, मेन लाइन. अभी इंटरलाइन लाइन जो 3 लाइन है, अभी 1 लाइन स्टार्ट हो रहा है और 2 लाइन कर देंगे. उनका बहुत बहुत धन्यवाद है. उनका वजह से हमारा ये हो पा रहा है. आज तक कोई नहीं पूछता था, कभी नहीं हो पाता था. बोले लाइन 3 के बाद लाइन 2